మనం బాగుంటే సరిపోదు. మన ఇంట్లో ఉండే అమ్మ, కూతురు, భార్య, అక్క, చెల్లి వీళ్ళందరూ బావుంటేనే కుటుంబం బావుంటుంది. మనం బావుంటుంది. మరి వారి ఆరోగ్యం గురించి, వారి కష్ట సుఖాల గురించి మనకెంత తెలుసు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో, మహిళల ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు అంటే ఒక మహిళ తన ప్రస్థానం యుక్త వయస్సు నుంచి ఆహ్, వృద్ధాప్యంలోకి వచ్చే వరకు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు ఏంటి? సాధారణంగా ఏంటి? వాటిని ఎలా పరిష్కరించాలో ఒక మాస్టర్ క్లాస్ లాగా డిజైన్ చేశాము. మరి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే అట్లాంటి ఒక మాస్టరే మనకు కావాలి. సో, గైనకాలజీలో గైనకాలజిస్ట్‌గా గత 2 దశాబ్దాల అనుభవం ఉన్న సూపర్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీహారిక బోనం గారు ఇవాళ మనతో ఉన్నారు. సో, వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను సార్. సో, మీరు బాగున్నారా? సూపర్బ్ మ్యామ్. సో, గత ఇంటర్వ్యూకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మ్యామ్ మనం చేసిన ఇంటర్వ్యూకి. సో, దాంట్లో భాగంగా ఇంకొన్ని మహిళలకు సంబంధించిన విషయాలు, ఎందుకంటే ప్రతి ఇంట్లో అక్క, చెల్లి, అమ్మ అందరూ ఉంటారు. వాళ్ళ ఆరోగ్యం చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. హ్మ్. తెలియక హ్మ్. నాకు అర్థమైంది ఏంటంటే తెలియక నెగ్లెక్ట్ చేస్తారు. హ్మ్. సో, అందుకని అందరికీ తెలవాలనే ఉద్దేశంతో ఇవాళ మిమ్మల్ని స్టూడియోకి ఆహ్వానించాం మ్యామ్. సో, ఒక ప్రతి మహిళ ఆరోగ్య ప్రస్థానం అంటే యుక్త వయస్సు నుంచి మొదలవుతుంది. హ్మ్. అప్పుడే వాళ్ళ శరీరము, వాళ్ళ ధర్మాలు అవి శరీరం తెలుసుకోవడం ప్రారంభిస్తారు. హ్మ్. కానీ ఈ మధ్య నేను వింటుంది ఏంటి అంటే పీసీఓడి. హ్మ్. పీసీఓడి ప్రాబ్లమ్, పీసీఓడి ట్రీట్మెంట్ అనే విషయం కోసం అమ్మాయిలు యూట్యూబ్‌లో తెగ వెతుకుతున్నారు. హ్మ్. ఏంటి అంత పెద్ద సమస్యనా అది? అంటే యుక్త వయసు అమ్మాయిల్లో అంత పెద్ద సమస్యనా అది? సార్, మొట్టమొదటిగా ఈ టాపిక్స్ ఇట్లాగా మంచిగా ఫ్రేమ్ చేసి ఏజ్ వైస్‌గా పెట్టిన మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ బికాజ్ మ్యామ్. థ్యాంక్ ఎందుకంటే యూ. ఆ ఏజ్ వైస్‌గా విమెన్ ప్రాబ్లమ్స్ ఎగ్జాక్ట్‌లీ. అడ్రెస్ చేసేవి ఎన్నో టాక్ షోస్ ఉండవు. యెస్ సో, మ్యామ్. ఆ ఏజ్ వైస్‌గా వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. యెస్ మ్యామ్. ఫస్ట్ మనం ఈ టీనేజ్ పిల్లలు 20స్‌లో ఎర్లీ లేట్ 20స్ అప్పుడప్పుడు 30 లేట్ 30స్ వరకు కూడా చాలా మందిలో ఈ పీసీఓఎస్ అనేది చూస్తున్నాము. యెస్. కరెక్ట్ టర్మ్ దీనికి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ సార్. అంటే ఓకే. పీసీఓఎస్. ఓల్డ్ టర్మ్ పీసీఓడి. ఆ! ఆ అచ్చా, 2 పీసీఓడి ఒకటే. అంటే 2 ఒకటే. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అచ్చా! దీన్ని సిండ్రోమ్ అని మనం పెట్టాము. అచ్చా! యాక్చువల్లీ సిండ్రోమ్ అనేది బెటర్ టర్మ్ అన్నమాట. ఓకే. సో, ఇందులో సిండ్రోమ్ అనడానికి ఏంటంటే లక్షణాలు కొన్ని ఉండాలి. ఓకే. మనకి క్రైటీరియా ప్రకారం మేము అనుకునే 3 లక్షణాల్లో అట్లీస్ట్ 2 ఫీచర్స్ ఉంటే ఈ మ్యామ్. సిండ్రోమ్‌లోకి వాళ్ళు ఫిట్ అయిపోతారు. ఓకే. స్కాన్‌లో ఎవరికైతే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి అది ఓకే. మొట్టమొదటి ఫీచర్. సెకండ్ ఫీచర్ ఎవరికైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తున్నాయి. అంటే ఓకే. అండం సరిగ్గా రిలీజ్ అవ్వనప్పుడు ఇలా ఇర్రెగ్యులర్‌గా పీరియడ్ వస్తుంది. అవును. అది సెకండ్ ఫీచర్. ఓకే. థర్డ్ ఫీచర్ ఎవరికైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి మేల్ హార్మోన్ అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది ఓకే. ఇంబ్యాలెన్స్ వల్ల. సో, మేల్ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల అప్పర్ లిప్ మీద ఎక్కువ హెయిర్ రావడం, ఓకే. చెస్ట్ మీద టమ్మీ మీద హెయిర్ ఎక్కువ గ్రో అవ్వడం, ఓకే. అలాగే వాళ్ళకి ఎక్కువ యాక్నే రావడం, మెడ వెనకాలంతా నల్లగా అయిపోవడం. సో, ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మేల్ ఓకే. హార్మోన్ ఎక్కువ ఉండడం లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటివి రావడం. సో, రైట్. 3 ఉన్నాయి. ఒకటి పాలిసిస్టిక్ ఓవరీస్ స్కాన్‌లో ఉంటది. 2 ఇర్రెగ్యులర్ పీరియడ్స్. 3 మేల్ హార్మోన్ ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉన్న ఫీచర్స్ అంటే యాక్నే, రైట్. హెయిర్ ఎక్కువ గ్రో అవ్వడం. ఈ ఓకే. మూడిట్లో 2 ఉంది అంటే సిండ్రోమ్ ఉన్నట్టే. ఓహ్! సో, ఎవరికైతే స్కాన్‌లో ఓవరీస్ నార్మల్ అని చెప్పారు. హ్మ్. బట్ అయినా కూడా ఎక్కువ యాక్నే ఉండి పీరియడ్స్ రెగ్యులర్‌గా టైంకి లేకపోయినా వాళ్ళు సిండ్రోమ్‌లోకి వచ్చేస్తారు. సో, ఓహ్! స్కాన్ చేయించుకున్న ఆడవాళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి మాకనుకుని వెళ్లి స్కాన్ చేయించుకుని ఆ! యాక్నే అంతా కూడా ఉన్నాయి. బట్ స్కాన్‌లో పాలిసిస్టిక్ ఓవరీస్ లేవన్న వెంటనే హమ్మయ్య! ఇదైతే అవును. కాదనుకోవడానికి లేదు. ఓకే. మీకు స్కాన్‌లో పాలిసిస్టిక్ ఓవరీ లేకపోయినా మీకు సిండ్రోమ్ ఉంది. ఓకే. అలాగే ఇప్పుడులో ముగ్గురికి స్కాన్ చేస్తే ఇద్దరికి టీనేజర్స్‌కి 20స్‌లో ఉన్న వాళ్ళకి రైట్. ఇద్దరికి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటున్నాయి స్కాన్‌లో. అవునా? బట్ వాళ్ళకి చూస్తే హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకుండా, ఈ యాక్నే లేకుండా పీరియడ్స్ రెగ్యులర్‌గా టైంలో వచ్చేస్తున్న వాళ్ళు ఆ! ఇది ఉన్నాయని కంగారు పడక్కర్లేదు. అచ్చా! అంటే ఓకే. ఆ మూడిట్లో 2 ఉన్న వాళ్ళకి డేంజర్. అచ్చా! ఓన్లీ స్కాన్‌లో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండి ఎవరికైతే సైకిల్స్ ఇబ్బంది లేకుండా, ఎక్కువ పింపుల్స్ ప్రాబ్లమ్ లేకుండా మంచిగా కరెక్ట్ హైట్‌కి వెయిట్ మెయింటైన్ చేస్తున్నారో స్కాన్‌లో వాళ్ళు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నా కూడా వాళ్ళకి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదు. ఓహ్! అంటే టెన్షన్ ఆ పడాల్సిన అవసరం పీసీఓఎస్ లేదు. సిండ్రోమ్ లేదు. ఓహ్! ఈ ముగ్గురులో ఇద్దరికి స్కాన్‌లో ఇది ఉంటుంది సార్. ఓకే. కానీ
ఈ పీసీఓఎస్ అంటే పీసీఓ అంటే ఓన్లీ స్కాన్లో పాలిసిస్టిక్ ఓవరీస్. ఓకే. పీసీఓఎస్ అంటే ఈ సిండ్రోమ్ లక్షణాలు, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అది మాత్రం నలుగురిలో ఒకరికో ఇద్దరు ఉంటుంది. ఓకే. సో ఎవరు భయపడాలంటే సిండ్రోమ్ ఉన్నోళ్ళు భయపడాలి, కానీ స్కాన్లో ఓన్లీ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నోళ్ళు కంగారు పడక్కర్లేదు. వాళ్ళు పీరియడ్స్ నార్మల్గా ఉండి ఎక్కువ యాక్నే ప్రాబ్లమ్స్ అవి లేని వాళ్ళు రియాష్యూర్డ్గా, అలాగే అంటే ధైర్యంగా మంచిగా వెయిట్ మెయింటైన్ చేస్తూ బరువు పెరగకుండా చూసుకుంటే చాలు. రైట్ మ్యామ్. అయితే నాకు ఒక డౌట్, ఇప్పుడు చాలా మంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే దానికోసమే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనగానే పీసీఓడినే పీసీఓఎస్ అనే టెన్షన్ పడిపోతున్నారు. కానీ చాలా సార్లు స్ట్రెస్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది కదా ఈ సమస్య. ఉంటుంది. సో ఇప్పుడు ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ ఎందుకు వస్తున్నాయి సార్ చాలా మందికి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అంటే స్ట్రెస్ వల్ల. సో అంటే అన్ని ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. ఎక్కువ బరువు ఉండడం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, అన్హెల్దీ లైఫ్ స్టైల్ అంటే లేట్ గా డిన్నర్ చేయడం, లేట్ గా నిద్రపోవడం, సాఫ్ట్వేర్ లో చూస్తే అన్ని నైట్ షిఫ్ట్సే ఉంటాయి. పడుకోవాల్సిన టైంలో నైట్ అంతా మెలకు ఉండి వర్క్ చేయడం, ఎక్కువ అవసరం దానికన్నా ఎక్కువగా ఓవర్గా స్ట్రెస్ అయ్యి వర్క్ చేయడం, ఎక్కువ ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో అన్ని ఎక్కువ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసేసిన క్యాన్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, ఇంకా సేఫ్డ్ రిఫ్రిజిరేట్ చేసుకునే ఫుడ్, హెల్దీగా ఆ హెల్దీ లైఫ్ స్టైల్ లేకుండా ఎవరైతే ఆల్కహాల్ తీసుకుని స్మోక్ చేసుకుని ఇవన్నీ కూడా అన్హెల్దీ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళందరిలోనూ మోస్ట్లీ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటున్నాయి. కొంతమంది హెల్దీగా ఉన్నా కూడా అన్ఫార్చునేట్లీ మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు పొల్యూషన్ని, మనం తినే చికెన్ని, వాటిలో ఎంత అయితే అడల్ట్రేషన్ ఉందో మనకు తెలియదు, దాన్ని మనం ఫుల్గా అవాయిడ్ చేయలేము. సో కొంతమంది హెల్దీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళలో కూడా ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేవి చాలా మందిలో మనం చూస్తున్నాం. అయితే ఇది ఒక్కటే కాజా ఇలాగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రాకపోవడం లేదా అంటే లేదు. ఒకటి మెయిన్ రీజన్ అయితే డెఫినెట్గా పాలిసిస్టిక్ ఓవరీస్, దానివల్ల ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మెయిన్ రీజన్. ఇది కాకుండా కొంతమందిలో ఏంటంటే వేరే స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఉండడం, పాలిసిస్టిక్ ఓవరీస్ లేకపోయినా కూడా, లేదంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ రక్తం తక్కువ ఉండడం, రక్తహీనత, థైరాయిడ్ బ్యాలెన్స్ లో లేకపోవడం, షుగర్స్ ఫ్లక్చుయేషన్ ఉండడం, ఇలాంటివి కూడా కొంతవరకు రీజన్స్ ఉంటాయి. ఇదే కాకుండా 20s లో ఎస్పెషల్లీ టీనేజర్స్ లో అప్పుడే మెచ్యూర్ అయిన అమ్మాయిల్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో ఒక 3 to 4 years ఉంటుంది. దాన్ని మనం ఎందుకంటామంటే ఎర్లీ హెచ్పిఓ యాక్సిస్ అంటాం. అంటే మనకి హార్మోన్స్ అనేది బ్రెయిన్ నుంచి పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఓవరీకి ఆ హార్మోనల్ కనెక్షన్ ఏదైతే ఉందో అది మెచ్యూర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది పెద్ద మనిషి అయ్యాక. సో 2-3 years వాళ్ళు కొద్దిగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం నార్మలే, పాలిసిస్టిక్ ఓవరీస్ కి సంబంధం లేదు. అలాగే ఎవరైతే 45 దాటిన ఆడవాళ్ళు ఉంటారో ఈ హార్మోన్స్ అన్ని క్షీణించిపోయి ఏజ్ వచ్చేస్తుంది. సో ఈ హెచ్పిఓ యాక్సిస్ ని డైయింగ్ హెచ్పిఓ యాక్సిస్ అంటారు అప్పుడు, అంటే అయిపోతుంది అని. సో అప్పుడు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న టైంలో రకరకాల రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు అమ్మాయిలందరూ యూట్యూబ్ లో ఏం సెర్చ్ చేస్తున్నారంటే పీరియడ్స్ ఆలస్యం అయితే ఏం చేయాలి, దీనికి ఏం చెప్తారు? అంటే పీరియడ్ తొందరగా రావడం కోసమనా, ఆలస్యం అయితే రీజన్ ఆలస్యం అవుతున్నాయి ఏం చేయాలంటే రెగ్యులర్ అవడం కోసం ఏం చేయాలి? సో ఫస్ట్ థింగ్ అందరి చేతిలో ఉండిందే కానీ చేయరు, వెయిట్ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ పీసీఓ అనిందే ఫస్ట్ లేబుల్ చేస్తాం కాబట్టి దాంట్లో లీన్ పీసీఓ, ఒబీస్ పీసీఓ అని 2 ఉంటాయి. ఒబీస్ ఉన్న వాళ్ళకి ఈజీగా చెప్తాం వెయిట్ లాస్ అవ్వండి అని, ఎందుకంటే స్టడీస్ లోను మనం ఎక్స్పీరియన్స్ ద్వారా చూసిన దాని ప్రకారం 5% 5% వెయిట్ లాస్ అయితే, అంటే 100 kgs ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు 5 kgs 6 kgs వెయిట్ లాస్ అయినా కూడా వాళ్ళకి 3-4 నెలల్లో పీరియడ్స్ న్యాచురల్ గా నార్మల్ గా వచ్చేస్తాయి ఇన్ 80% కేసెస్. సో అందుకని ఆ లావుగా ఉన్న వాళ్ళు 75 ఉన్నారనుకోండి, మీరు ఒక 3-4 kgs తగ్గిరండి, లోపల 3 నెలలకి మీకు నేను ఒక మెడిసిన్ ఇస్తాను, ఇవి వాడండి, 3 నెలల తర్వాత మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు ఇంత వెయిట్ ఉంటే ఈ మెడిసిన్ ఆపి చూస్తాం, అప్పుడు పీరియడ్ రెగ్యులర్గా వస్తుందని మనం రియాష్యూరెన్స్ ఇస్తాం. బికాజ్ ఆ వెయిట్ లాస్కి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సెట్ అవుతుంది కాబట్టి. కానీ లీన్గా ఉన్న వాళ్ళకి మాత్రం చెప్పడం చాలా కష్టం అండి, ఎందుకంటే వాళ్ళు మేడం మేము సన్నగా ఉన్నాం, ఇంతకన్నా సన్నగా అవ్వలేమంటారు. అప్పుడు వాళ్ళు వేరే ఫ్యాక్టర్స్ అడ్రస్ చేసుకోవాలి. దేనికన్నా స్ట్రెస్ పడుతున్నారా, వాళ్ళకి ఏమైనా హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, వేరే ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుని దాన్ని బట్టి వాళ్ళకి మనం ఫర్దర్గా సొల్యూషన్ ఇవ్వచ్చు. ఓకే.